తన గ్రామ ప్రజలందరికీ ఉదయకాలం ఒక శ్రేష్టమైన శుభవర్తమానాన్ని సేవకులుగా మీ అందరం మీ వద్దకు తీసుకురావడానికి దేవుడు కృప చూపించాడు. బైబిల్ సెలవిస్తా ఉంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి అని సాక్షాత్తు దేవాది దేవుడే తన నోటి నుంచి జాలు వారిని ఒక అమూల్యమైన మాట. ఈ ఉదయకాలం ఏ భారం చేత మీరు నలిగిపోయి ఉన్నారు, ఏ భారం మిమ్మల్ని కృంగదీస్తా ఉందో, ఏ భారం మీకు అన్నిటికీ కారణంగా మిగిలిందో, ఏ భారం మీకు సమస్యగా మారిందో, అలాంటి అన్ని విడిపించడానికి నా దేవుడు ఉదయకాలం ప్రతి భారం ఆయన మీద మోయడానికి 2025 సంవత్సరాల క్రితం భూలోకానికి దిగి వచ్చిన సజీవుడైన దేవుడు, యుగ యుగాలు ఏలబడుతున్న దేవుడు ఆయన ఉదయకాలం మన మధ్యలో ఉంటున్నాడు. ఈ యొక్క తండ్రిలో ఉంటున్న గ్రామ ప్రజలారా, ఏ భారం అయితే మీరు మోస్తా ఉన్నారో ఆ భారం అంతా మన కోసం 2025 సంవత్సరాల క్రితమే సిలువ మీద మోసి మన భారాన్ని మనకు విడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆయన సిలువ మీద మోసి సిలువ తర్వాత ఆయన శుక్రవారం దినం మరణించి తిరిగి మరలా ఆదివారం దినం పునరుత్థానం అయితే ఉంటున్నాడు. మనందరికీ నిత్య రాజ్యం ఉంది, మనకు పరలోక రాజ్యం ఉంది. ఆ పరలోక రాజ్యంలో మనం యుగ యుగాలు దేవునితో ఉండాలంటే యేసుక్రీస్తే నిజమైన దేవుడిని అంగీకరించి ఆయన నామములో రక్షణ బాప్టిజం తీసుకున్నట్లయితే మీకు యుగ యుగాలు యేసయ్యతో ఉండే శ్రేష్టమైన కృప ఈ యొక్క తండవాసులందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. మన మధ్యలో ప్రకటించబడిన